జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ముందుగా ఈ విశారదన్ మహారాజ్ అనే ఒక పిచ్చోడు ఏం మాట్లాడుతున్నాడో వినండి. మా గవర్నమెంట్ వచ్చాక సారాని కుటీర పరిశ్రమగా మార్చి గ్రామాల్లో సారా తయారు చేపిస్తాం, స్కాచ్ తయారు చేపిస్తాం మా ఇళ్ళల్లో. స్కాచ్ బాటిల్స్, వైన్ బాటిల్స్ తయారు చేపిస్తాం మా ఇళ్ళల్లో. ద్రాక్ష పండ్ల తోటలు వేపించి ఆ ద్రాక్ష పండ్ల తోటల్లో బీసీఎస్సీ ఎస్టీల చేత ముదిరాజులు తోటలు ఉన్నాము. మొదటి నుంచి తోటల మీద ముదిరాజ్ వైన్ బాటిల్ అని తయారు చేపిస్తాం. దాని పేరే బాటిల్ పేరు మీద ముదిరాజ్ వైన్, ముదిరాజ్ రెడ్ వైన్ అంటే అదొక వరల్డ్ సింబల్ గా మారిపోతుంది. ముదిరాజ్ రెడ్ వైన్ ఏంది అని అంటే తోటలు పెంచే హక్కు వాళ్ళదే కదా, పండ్లు తయారు చేస్తే వాళ్లే కదా. జ్యోతిరావు ఫూలేకి సంబంధించినట్టు వారసత్వ కులం కదా ముదిరాజులు. విన్నారు కదా ఏమంటున్నాడు ఇతను అంటే, వీళ్ళకి ఊరు లేని ఏదో పార్టీ ఒకటి ఉంది, ఆ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ముదిరాజ్ అనే కమ్యూనిటీ వాళ్ళకి ఈ మందు తయారు చేసే అవకాశం, అంటే కాంట్రాక్టులు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, అవి వాళ్ళకి ఇస్తామంటున్నాడు. ఓకే, ఇచ్చుకోమనండి, ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళకే ఇవ్వడానికి కారణం ఏం చెప్తున్నాడంటే, వీళ్ళు మొదల నుంచి కూడా పళ్ళు పెంచేది వీళ్ళే కదా, వీళ్ళ కులవృత్తి ఇదే కదా, కాబట్టి వీళ్ళకి ఇస్తామని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ విశారదన్ మహారాజ్ అనే అతను ఏ కులం వాళ్ళు ఏ వృత్తులైతే అంతకుముందు చేశారో అదే వృత్తులు మళ్ళీ చేయాలని ప్రోత్సహిస్తున్నాడా? ఒకవేళ అలా ప్రోత్సహించే పని అయితే గుళ్ళో పూజారులుగా బ్రాహ్మణులు తప్ప ఇంకెవరు వినటానికి వీలు లేదు అనేది వీళ్ళు చెప్తున్నారా? అది ఏ గుడైనా సరే, ఎల్లమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు. ఎందుకంటే అలాంటి గుళ్ళల్లో, గ్రామదేవతల గుళ్ళల్లో బ్రాహ్మణులు పూజారులుగా ఉండరు. పూజారులుగా కేవలం కొన్ని గుళ్ళల్లో మాత్రమే బ్రాహ్మణులు ఉంటారు, అన్ని గుళ్ళల్లో ఉండరు. కాబట్టి పూజలు చేసేవాళ్ళు ఎవరైనా సరే బ్రాహ్మణులుగానే ఉండాలని ఇతను ఏమైనా చెప్పదలుచుకున్నాడా? లేదు, కళ్ళు గీత ఓకే, గౌడ్స్ వాళ్ళు మాత్రమే ఉండాలి అని అంటారా? అలాగే పన్నులు వసూలు చేయటం అనేది కేవలం రెడ్డి కులస్తులు మాత్రమే చేయాలి. అలాగే భూస్వాములు అవన్నీ కూడా, భూమి మొత్తం కూడా చౌదరీల చేతుల్లోనే ఉండాలి. అలాగే పోలీసు కానీ, సైన్యం కానీ వీళ్ళందరూ కాపు కులస్తులు మాత్రమే ఉండాలి. ఈ చెప్పులు కుట్టే వాళ్ళు ఎవరు అయినా సరే మాదిగలే ఉండాలి. ఈ చీరలు నేసేవాళ్ళు ఎవరైతే పద్మశాలీలు వాళ్ళే ఉండాలి. ఇవన్నీ చెప్పదలుచుకున్నాడా? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మంగళ షాపులు ఉన్నాయి, ముస్లిమ్స్ చాలామంది వస్తున్నారు, వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా పెడుతున్నారు. కాబట్టి ముస్లిమ్స్ కానీ వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ మంగళ షాపులు పెట్టకూడదని అంటాడా? సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ కొద్దిగా గౌరవం ఉన్న, ఇవన్నీ అని కాదు, ప్రతి కులానికి వృత్తులు ఏవైతే ఉన్నాయో గౌరవం ఉన్నవే. మరి వీళ్ళు ఆ వృత్తులు తప్ప ఇక ఐఏఎస్లు, ఐపీఎస్లు, టీచర్లు కాకూడదు అని ఇతను ఏమైనా చెప్పదలుచుకున్నాడా? అది కాదు, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని కులాలకి దొడ్లు గడిగే పనులు అప్పచెప్పారు. ఇప్పుడు వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేవలం దొడ్లు గడిగేదానికే ఉపయోగిస్తాడా? ఏం చెప్పదలుచుకున్నాడు ఈ విశారద మహారాజ్ అనే పిచ్చోడు? కుల పిచ్చి ఎక్కువైపోయి ఒకసారి ఏమో కుల వృత్తులు ఉండకూడదు, మాకు అభివృద్ధి కావాలి, అన్ని ఉద్యోగాలు చేయాలి, అన్ని వ్యాపారాలు చేయాలంటాడు. ఇప్పుడేమో అట్టా కాదు, బలానా కులం వాళ్ళకి మొదల నుంచి అదే వృత్తి కాబట్టి వాళ్ళకి అది హక్కు కాబట్టి అదే చేయాలంటాడు. ఎప్పుడేం మాట్లాడతాడో తెలియని పిచ్చోడైపోయాడు. కాబట్టి ఫైనల్గా ఒకటి, కులవృత్తులు చేసేవాళ్ళు ఏ కులం వాళ్ళు ఆ కులవృత్తి చేయాలి అనుకునే పని అయితే, ఇప్పుడు ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో ఏ కులం వాళ్ళు ఆ కుల వృత్తులే చేసుకుంటూ ఉండాలి. అంతే తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉద్యోగాలు ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వడానికి వీల్లేదు, డాక్టర్లు అవ్వడానికి వీల్లేదు. ఈ టీచర్లు, డాక్టర్లు, వైద్యం చేసేవాళ్ళు, టీచర్లు, ఈ గుమాస్తాలు ఇవన్నీ అంతకుముందు అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు. దొడ్లు గడిగేవాళ్ళు దొడ్లు గడగాల, ముడ్లు గడిగేవాళ్ళు ముడ్లు గడగాల, లేదు ఇంకే వృత్తి చేసుకునేవాడు ఆ వృత్తి చేసుకోవాలని చెప్పదలుచుకున్నాడా? ఇది పాయింట్. కాబట్టి ఈ విశారదన్ మహారాజ్ అనేవాడికి పిచ్చెక్కువైందని చెప్పి అనిపిస్తుంది. ఇతన్ని వెంటనే ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్పిస్తే మంచిది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.